ఈ కథ పేరు మేక మరియు పులి. ఒక గ్రామంలో ఒక చిన్న మేక ఉండేది. అది ఎప్పుడు అడవిలో గడ్డి మేస్తూ ఉండేది. అడవి అంచున ఉన్న కొండ చివరి దగ్గరే అది ఎప్పుడూ గడ్డి తినడానికి వెళ్లేది. అక్కడ నుంచి పూర్తిగా అడవి కనిపించేది. అందుకే ఆ మేకకు ఆ ప్రదేశం చాలా ఇష్టం. ఒక రోజు గడ్డి తింటున్నప్పుడు దూరంగా ఒక పెద్ద పులి తన వైపు వస్తుందని మేక గమనించింది. పులి దగ్గరకు వస్తుంది అని గ్రహించిన మేక భయపడింది. కానీ ఆ భయాన్ని బయటపడనివ్వలేదు. గట్టిగా అరవడం లేదా పరిగెత్తిపోవడం కన్నా తెలివితో ఆలోచించాలని నిర్ణయించుకుంది. పక్కనే ఉన్న కొండ చివరి అంచుపై నిలబడి పులి వినేలా పెద్దగా అరిచింది. ఓహో, ఎట్టకేలకు వేటకు పంపిన పులిని తీసుకువచ్చారు. చాలా బాగా వచ్చింది. ఈ మాటలు విన్న పులి ఒక్కసారిగా గందరగోళానికి గురైంది. నాకంటే పెద్దగా నన్ను వేటాడే జంతువు ఇక్కడ ఉందా అని భయపడి చుట్టుపక్కల చూసింది. ఆ మాటలన్నీ మేక తనను భయపెట్టడానికి చెప్పిందని పులికి అర్థం కాక భయంతో వెనక్కి తగ్గింది. ఏదో ప్రమాదం ఉందేమో అనుకుని అడవిలోకి తిరిగి వెళ్లిపోయింది. పులి వెళ్లిపోవడంతో మేక ఊపిరి పీల్చుకుంది. తన ప్రాణాన్ని బలంతో కాకుండా తెలివితో కాపాడుకుందని గర్వపడింది. ఆ రోజు తర్వాత నుండి మేక ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండేది. ఇంకా కష్ట సమయంలో కూడా భయపడకుండా తెలివిగా ఆలోచించడం ఎంత ముఖ్యమో తెలుసుకుంది. ఈ కథలోని నీతి: బలం కాదు తెలివి, అదే నిజమైన శక్తి. ఏ పరిస్థితిలోనైనా భయపడకుండా సమయస్ఫూర్తితో తెలివిగా ఆలోచిస్తే పెద్ద ప్రమాదాన్ని కూడా ఎదుర్కొని బయటపడగలం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.